మా టీఆర్ఎస్ నాయకులందరికీ చెల్లింగపల్లి కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ స్పీకర్ గారు తీసుకున్నటువంటి చెల్లింగపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి గెలిచిన అరకపూడి గాంధీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ స్పీకర్ గారు ప్రజాక్షేత్రంలో మీరే తెలుసుకోవాలని మా మీద బాధ్యత పెట్టారని మేము భావిస్తూ ఎమ్మెల్యే గాంధీ కాంగ్రెస్ లో ఉన్నారా బీఆర్ఎస్ లో ఉన్నారా మేము తెలుసుకుంటామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు అరకెపూడి గాంధీ భూ కబ్జాల పైన మీరు ప్రశ్నించినందుకు మియాపూర్ 44 సర్వే నంబర్ల నిన్న నా మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టి ఈ రోజు విత్డ్రా చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు అని చెప్పేసి ఆయన కేసు పెట్టిన ఆయన ముఖపరిచయం కూడా లేదు. ఆయన రెడ్డి కాలనీ ప్రెసిడెంట్ అంట. ఆ రెడ్డి కాలనీ ప్రెసిడెంట్ నీకు ఏం సంగతి సామె నీకు నాకు ఏం సంబంధం లేదు కదా, నువ్వు ఎందుకు కేసు పెట్టినావు అని చెప్పేసి 15 రోజుల కింద కేసు పెడితే నేను ఇమ్మీడియట్ గా డీజీపీ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంట్ అండ్ సిపి గారికి నా మీద కుట్ర జరుగుతా ఉందని నేను కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆడ బినామీగా బీకే కాలనీ ప్రెసిడెంట్ అయిన మాజీ ప్రెసిడెంట్ అయిన ప్రతాప్ రెడ్డి పెట్టుకొని ఆయనను ఈ వసూళ్ల కార్యక్రమానికి పర్మిషన్ లేకుండా 7 ఫ్లోర్ల బిల్డింగ్ కడుతున్నారు. మీడియా మిత్రులందరికీ చెప్తున్నాను, ఈ సందర్భంగా మీరు 44 సర్వే నెంబర్ రండి, నేను అక్కడనే నిలబడతా, మీకు చూపెట్టా. జిహెచ్ఎంసీ నుండి 2 బిల్డింగ్లు సీల్ చేస్తే కూడా ఆ సీలింగ్ తొలగించి బిల్డింగ్లు కడతా ఉన్నారు. ఏ ధైర్యంతో కడుతున్నారో మీరు అందరూ కూడా ప్రశ్నించవలసిందిగా మిమ్మల్ని అందరూ కోరుతూ, ఏ అండదండలున్నాయి వీళ్ళకి? కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే లేకపోతే వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి వచ్చిన ధైర్యం? మేము అధికార పార్టీలో ఉన్నాం, మా ఎమ్మెల్యే అధికార పార్టీలో ఉన్నాడు, మేము ఏం చేసినా నడుస్తుంది. ఇవాళ అదే 44 సర్వే వల్ల జన చైతన్యాల ఈ ప్రతాప్ రెడ్డి సొంత డబ్బులు పెట్టుకొని ఉప్పలపాటి శ్రీకాంత్ ఆయన కార్పొరేటర్ నుంచి ఆయనకు 4 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఎట్లా రిజిస్ట్రేషన్ అయితే అది గవర్నమెంట్ భూమి అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా 2016 లో హైకోర్టు ట్రిబ్యునల్ బెంచ్ తీర్పు నుంచి ఉన్నది. ల్యాండ్ గ్రాబలింగ్ కేసులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీకు అందరికీ నేనున్నా, మీరు నాకు డబ్బులు ఇవ్వండి నేను చేస్తా అని చెప్పేసి బినామీలో పెట్టుకొని ఈ రకంగా కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి దీని మీద మేము ఖచ్చితంగా పోరాడడానికి హైకోర్టు ఇప్పటికే 29 పిటిషన్ చేసి ఉన్నాం, ఇంకా చేస్తానే ఉంటాం, వదిలిపెట్టేది లేదు. గాంధీ గారు ఇక్కడైనా క్షమాపణ చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినందుకు మీరు నాయకులందరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళందరినీ నయవంచన చేసి నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకొని పూజారి రేవంత్ రెడ్డి పెద్దమ్మ గుడి పక్కనే ఉంది, నువ్వు ఏమన్నా కండువా కప్పుకుంటే నిజంగానే అనుకోవచ్చు నువ్వు దేవుని కండువా కప్పుకున్నావు అని. కానీ ఇంట్లో పోయి కప్పుకున్నావు కదా, నీ కప్పుకున్న కండువని ఇవాళ ఇన్స్టాగ్రామ్ లో తీసేయకుండా అన్నింటిలో తీసేసి నిన్న లోకల్ మీడియాలో ఎందుకంటే స్టేట్మెంట్ ఏం చూసాను. ఈయన పర్సనల్ ఇన్స్టాగ్రామ్ లో కండువాలు కప్పి కాంగ్రెస్ కండువా కప్పితే, కానీ నువ్వు ఏ కండువా కప్పినావు? కాంగ్రెస్ కండువా కప్పి బీఆర్ఎస్ లో ఉన్నా ఎట్లా నడుస్తుంది? ఒక్కసారి మీడియా మిత్రులతో గమనించవలసిందిగా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం